నమస్తే చలసాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గోదావరి కావేరి లింక్ అని చెప్పి పెద్ద మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. మిగులు జలాలు సముద్రంలో కలుస్తాయనేది పెద్ద మోసం. లేనిదే ఉన్నట్టు, ఉన్నదే లేనట్టు చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు చేసే కుట్రలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకించాలి అని ఒక మాట అనడం జరిగింది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అందరికి నమస్కారం. గవర్నర్ జగదీష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వ్యతిరేకించాలని బీజేపీ తరఫున మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం? బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీ కాదు. బీఆర్ఎస్ పార్టీ. మన బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడతారేంటి? బీజేపీ వాళ్ళు వ్యతిరేకించాలని అంటున్నారు. దేనికోసం అండి? చంద్రబాబు నాయుడు గారు చేసే మోసపూరిత మాటలు నమ్మొద్దని బీజేపీ. అసలు బీజేపీ వాళ్ళు చేసేదే మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, నమ్మద్రోహం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. తెలంగాణకి సింగరీ కాలరీస్ లో బూడికి పెడుతుంది కూడా. తెలంగాణకు ఒక బడ్జెట్ కి, రైల్వే బడ్జెట్ లో ₹1 కోటి పెంచితే పండగ చేసుకుంది ఎవరండి? ఇలా నోళ్ళు ఏమైపోయినాయి? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసేదంటే చంద్రబాబు నాయుడు బంగారు నుంచి పైకి తీసుకెళ్తాను, బొల్లేపల్లి తీసుకెళ్ళడం వరకు యాక్సెప్ట్, కానీ మళ్ళీ కింద నుంచి పైన వచ్చే నీళ్ళని మానేసి, కోయినడని మానేసి ఇచ్చేసుకుంటున్నాను. మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఎంటైర్లీ డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు హోదా విభజన హామీల మీద కాడి పడేసిందని వ్యతిరేకిస్తున్నాం. ఆయన మోసం చేస్తున్నారు ప్రజల్ని. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అందుకని ఆయన 11 సీట్లు, ఇంతకుముందు 23 సీట్లు ఇచ్చి ప్రజలు మోసపోతున్నారు ఆ విషయం వరకు అని మేము విమర్శిస్తున్నాం. అందుకని చంద్రబాబు గారు పక్కన పెట్టండి. మేము వ్యతిరేకించేది ఉద్యమాలు ఎక్కడికి అందరూ చూశారు. మేము ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న దాని గురించి మాట, కానీ అక్కడ ఆ తెలంగాణ జరిగేది కూడా అక్కడ అన్యాయం జరిగినా మాకు కావాలి. తెలుగు జాతి మొత్తం కావాలి. విద్వేషవాదం నాకు అనవసరం. 24 గంటలు విద్వేషంతో కూర్చొని ఏం చేస్తారు? వీళ్ళకి ధైర్యం ఉండే తుమ్మిడి హెట్ ఎందుకు తీసుకోలేదు? మహారాష్ట్రను కన్విన్స్ చేసుకున్నా 4 ఫీట్లు తగ్గలేక 1,50,000 కోట్లు, కొన్ని 1,50,000 కోట్లు అవుతున్నారు, 2 లక్షల కోట్లు అవుతుంది. అయ్యేటప్పుడు ఇంకో టీఎంసీ అంటున్నారు, 3-4 టీఎంసీకి కాళేశ్వరం ప్రాజెక్టు. మల్లన్ సాగర్, గుడ్మల్ సాగర్ ఏదైతే ఉన్నారో, మల్లన్ సాగరం, ఈ 2 ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో చేశారు, కొంత లాభం జరిగింది, కానీ మెజార్టీ ఏమైంది? దాని గురించి వారు మాట్లాడుకోవాలి. తుమ్మిడి హెట్కి మహారాష్ట్ర 4 అడుగులు కన్విన్స్ చేసుకోలేకుండా ఆ పక్కన తోటి తెలుగు వాళ్ళ మీద విషయం ఏముంటుంది దేనికంటే నాకు అర్థం కాదు. గౌరవనీయులు వారు చర్చకి సిద్ధమేనా? ఎస్, వీఆర్ నాట్ సపోర్టింగ్. ఏది తీసుకెళ్లి బర్న్షాల్లో తీసుకెళ్ళడానికి అవుట్ రేట్ ఈ స్టేజ్ లో మేము వీఆర్ నాట్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్. ఎంటైర్లీ వెరీ క్లియర్. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఎంతకాలం విద్వేషం రెచ్చగొడతారండి? ఇది అయిపోయింది. మళ్ళీ కొత్త నాటికి తీసుకొచ్చారా? పాయింట్ ఒకటి చెప్తున్నాను, మేము వ్యతిరేకిస్తున్నాం. బొల్లేపల్లి రిజర్వాయర్ తీసుకెళ్ళడానికి, అక్కడ మెట్ట ప్రాంతాలు సాగు చేసుకోవడానికి ఇబ్బంది లేదు, కానీ బర్న్షాలు తీసుకెళ్ళడానికి టన్నింగ్ చోది వేలాది కోట్ల రూపాయలు లేని అన్న ఖర్చు వాళ్ళు ఎక్కడి తీసుకొచ్చి ఖర్చు పెడతారు? సిద్ధేశ్వరం అలుగు వేసుకుని లేకపోతే ఇంకో చోట వేసుకుంటే అక్కడ ఉపయోగపడుతుంది. రాయలసీమకి ఎంతో విధంగా దీనికి సమాంతరకాలు తుంగభద్రకి తవ్వుకుంటే ఇబ్బంది, పర్మిషన్ ఇస్తారు. సముద్రం నీళ్ళని తీసుకుంటా అంటే వరద జలాలు లెవెల్ దాటిన వరద వచ్చే నీళ్ళు తీసుకెళ్ళడం తప్పేం లేదు అక్కడ. దానికి మద్దతు ఇస్తున్నాం. అలాగే పోలవరంలో మిగిలే జలాలు ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టు నుంచి అవతల, ఎందుకంటే పైన ఉన్న కర్ణాటక ప్రాజెక్టు తుంగాని, భద్రని ఆ ప్రాజెక్టులను పెట్టారు. ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు కింద కేసి 5,000 కోట్లు కేటాయించి కాకుండా పోలవరంలో మిగిలిన నీళ్ళతో అక్కడ కేంద్ర ప్రభుత్వం అలాట్ చేస్తే మాట్లాడిన గవర్నర్ జగదీష్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మీద విద్వేషం చెప్తారేంటండి? జీవితం అంతా ఇంతేనా? మీరు మారండి. డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. నా మీద చిన్నాళ్ళు ఏమిటో వయసులో మీరు, కానీ పెద్ద పెద్ద పదవులు చేశారు. ఎందుకంటే ఇంకా విషయం చెప్తారు? అర్థమే అవ్వట్లేదు అసలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇవాళ మహబూబ్నగర్ నేను ఒప్పుకో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గట్టిగా వాదన చేస్తారు, పోలవరం మిగిలిన 40 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తల్లి. నేను ఒప్పుకోను. ఎందుకంటే దాంట్లో 30 టీఎంసీలు తీసుకున్నా దాంట్లో నికర జలాలు ఇవాళ కోళ్ళని నెట్టం భీమా తప్ప నెట్టింబాడి, కలగుత్తి మీద ప్రాజెక్టులు ఎంతో కొంత రావాలి. మహబూబ్నగర్ జిల్లా మోస్ట్ గాస్లీ నెగ్లెక్టెడ్ డిస్ట్రిక్ట్, హైయెస్ట్ పొటెన్షియాలిటీ, మంచి సాగు భూమి నుండి తుంగభద్ర అనేది వెళ్తుంది, దిండి చిన్నది ఉంది, అలాగే కృష్ణ అనేది దాంట్లో కలిసిన తర్వాత అలా తిరిగి ఇలా పైకి తీసుకొస్తుంది, ఉత్తరాంచి దక్షిణాదికి వెళ్తుంది. అద్భుతమైన నేలలోనే అన్యాయం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు అన్యాయం జరిగింది, అనంతపురం జిల్లాకు వీళ్ళు అన్ని యాక్సెప్టెడ్. అంటే మేము తెలంగాణకు కూడా ఇవ్వాలన్నాం. నాకు అక్కడి నుంచి ఉమామహేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. అక్కడ ఎమోషన్స్ చేయొచ్చు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ, నాకు తెలుగు జాతి కావాలనుకుని మాట్లాడుతున్నాం. విద్వేషం ఎంతకాలం రెచ్చగొడతారని నేను మాట్లాడింది ఒక పాయింట్ అది. ఇవాళ పైనుంచే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే మాట్లాడని మనుషులు మీరు, తర్వాత కొయినా డ్యాము, ఆంధ్ర పవర్ డ్యామ్ పెట్టి ఆంధ్ర పవర్ ప్రాజెక్టు, టాటా హైడ్రో ఇవన్నీ పెట్టుకుని వందలాది టీఎంసీలు కృష్ణానదిలోకి రావాల్సిన నీళ్ళని తీసుకెళ్లి ఇలా కరెంట్ తిప్పానని చెప్పి అరేబియా ఉప్పు సముద్రం డైరెక్ట్ గా పడేస్తున్నారు తీసుకెళ్లి ఆ ప్రాజెక్టులు. మేము అడుగుతున్నాం, ఆ 200-300 టీఎంసీలు మాకు ఇవ్వండి సార్ అని అడుగుతున్నాం. మనకంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇది మానేసి
ఈ 5 టీఎంసీల కోసం పోలీసులు మోహరిస్తారా మీరు? మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఆ రోజుగా ఈ రాజకీయ నాయకులు కొట్టుకునే 5 టీఎంసీల గురించి నాగాన్ సార్ కొట్టుకునే స్టేజ్కి పోలీసులు మోహరిస్తారా? అర్థం ఉందని మీకు ఏం జరుగుతుంది? మీకు పైన 100 టీఎంసీలు పోతుంది. నేను మాట్లాడే మాట ఎవరైనా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కానీ, బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి పాత అనుకోండి, తర్వాత సిపిఐ సిపిఎం కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, వైకాపా కానీ, జేడి లక్ష్మణ్ గారు కానీ, సిపిఎం పార్టీ కానీ ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడతారు వ్యతిరేకంగా? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, నా తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నా. చిన్న చిన్న విధానం సర్దుకుందాం. తెలుగు జాతికి ఎంత అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడతాను ధైర్యం సరిపోతుంది. బీజేపీని అడుగు ఏమడగాలి మీరు? నేను అది కూడా వస్తున్నా, మిగిలిన జిల్లాల గురించి కూడా వస్తా. బీజేపీని ఏమడగాలి? అయ్యా తెలంగాణ మీరు కూడా గౌరవ మంత్రిగా చేశారు. నేను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏదైనా కానీ దిగువ లోయర్ రైపిడ్ రేట్స్ ఉన్నాయి మాకు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఇప్పుడు లోయర్ రైపిడ్ రేట్స్ కోస్టల్ రాయలసీమ ఉన్న విభాజిత ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు న్యాచురల్గా ఉన్నాయి. మీరు మిగిలిన జిల్లాలు మొత్తం పనిచేశారు. దానివల్ల దుర్మార్గం జరిగిందని మేము అఫిడవిట్ చేసాం ట్రిబ్యునల్లో. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకపక్ష దుర్మార్గం ఇచ్చారు. ఇది అన్యాయం, ఈ పై రాష్ట్రాలకు అనుకూలంగా వేయకూడదని చెప్తే కేంద్ర ప్రభుత్వం వేసేసింది. ఏం చేశారు వీళ్ళు సైలెంట్ గా ఉన్నారని చెప్పి ఊరినే మాటలు పడి ఆంధ్రప్రదేశ్ మీద పక్క రాష్ట్రాల మీద పడుతున్నారని చెప్పి ధైర్యం తెచ్చుకుని కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, అదే వీరు అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ఎవరిని అడగాలని ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ చేసేసింది. మన తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా అఫిడవిట్ చేసేసి మోడీ గారు ఒక తంపుడు పెట్టాడు. మేము పై రాష్ట్రాల గురించి మాట్లాడితే మాకు ఓట్లు పోతాయో గీట్లు పోతాయో ఏమనుకున్న గుజరాతీ పెద్ద గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తంపు పెట్టి ఈ తిరిగి ఇక్కడే మీరు తన్నుకోవడానికి కొత్త జీవో ఇప్పించారు. ఏంటంటే నాకు అర్థం కాదండి. మీరును బీజేపీ ఒకటే కదా ఈ లెక్కన. సార్ ఇప్పుడు పోలవరం గురించి ఒక మాట అనడం జరిగింది. అది కూడా వస్తాను. మిగులు జలాలు అనేది దయచేసి ఈయన గాల్లో ఉన్నారా? నాకు ఏమో అర్థం కావట్లేదు. మిగులు జలాలు కాకుండా సముద్రంలోకి వెళ్ళిపోయింది గాలి నీళ్ళు నీయా? ఇప్పుడు 1990 నుంచి ఇప్పుడు వరకు వెళ్ళి నీళ్లు మీరు లెక్కేసుకోండి. 2000 నుంచి చేసుకోండి. 10 సంవత్సరాల నుంచి ఎన్ని వేల టీఎంసీలని? దాదాపు 40-50 వేల టీఎంసీ సముద్రంలోకి వెళ్ళలేదని అబద్ధాలు చెప్తున్నారా? మీరు వచ్చి నిలబడండి అక్కడ. మీరు వచ్చి మా కట్ట ఉంది అక్కడ, పోలవరం మా కట్ట అంటే మాకు పోలవరం దిగున ఐలాండ్ ఉన్నాయి, చిన్న చిన్న ఐలాండ్ ఉంటాయి. దయచేసి నిల్చోండి. మీ మీద నుంచి 40 అడుగుల దూరం నుంచి పైనుంచి నీళ్ళు వెళ్తాయి. 30 అడుగులు నిల్చో. ఎందుకంటే అబద్ధం ఆడతారు, ప్రజలను మోసపుచ్చుతారు. ఇప్పుడు మేము ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక ప్రజలకు న్యాయం చేయాలని చేస్తుంటే కంప్లీట్లీ సపోర్ట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తుమ్మిడట్టు మంచిదని అనుకున్నాం. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మంచిదని అనుకున్నాం. కానీ నెక్స్ట్ ఏంటి సార్? ఇక్కడ ఇంకో మాట సార్, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్న తర్వాత ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్రాలా మారిపోయిందని చాలా మంది అంటారు. దాని పట్ల మీరేమంటారు సార్? కాదు, ఫస్ట్ ఇది క్లారిఫై చేసుకోవాలి. నీళ్లు వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న పిచ్చి లెక్కలు అంటారా? కేంద్ర ప్రభుత్వం 10 మంది లెక్కలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కాంటూర్ లెక్కలు, భూపాలపల్లి ప్రాజెక్ట్, ఇంద్రావతి నుంచి వచ్చిన స్టేషన్స్, దుమ్ముగూడెం స్టేషన్స్ ఇచ్చిన ఇవన్నీ గాల్లో లెక్కలండి. ఏందండి మంత్రిగా చేశారు, చదువుకున్నారు. ఆయన కూడా ఎంత తెలియదు నాకు. వ్యాసే ఉంటారు. వ్యాసకుండా అంత మంచి పోస్ట్ కేసీఆర్ గారు అన్ని చూస్తారు. కేసీఆర్ గారు నిష్ణాతులు మాట్లాడతారు కానీ లోపల విషయాలు తెలిసానికి. హరీష్ రావు గారిని మాట్లాడమని ఒకసారి కూర్చొని చాలాసార్లు నేను హరీష్ రావు గారు మన గవర్నర్ జగదీష్ రెడ్డి గారు అందరూ కలిసి చర్చలో కూర్చున్నాం. అని మీరు అన్ని పాయింట్ మాట్లాడాలి, విదేశం నచ్చపడటం కాదు. నాకు తెలుగు జాతి మొత్తం కావాలన్నా. ఇవాళ నేను తెలుగు జాతి కోసం ఆ రోజు మీటింగ్ పెడితే జయశంకర్ గారు, తర్వాత కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, రంగశాల అశోక్ గారు, హరీష్ రావు గారు అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది వచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి వాటర్ ప్రాజెక్ట్స్ మీద చూపించాం. చేసి మేము ఆ ప్రయత్నం చేసిన దానికి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది రాజకీయ ఇప్పుడున్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారండి, మంత్రులు అడ్డంగా తిట్టారు. తెలంగాణలో కూడా ఒకళ్ళిద్దరు తిట్టారు. ఏంటి వీళ్ళకి ఇలా ఓకే మనకి కలిసి ఉందాం మానసికంగా లేనప్పుడు ఎలా పరిష్కరించుకుందాం విభజన వస్తున్నప్పుడు. నేను ప్రయత్నం చేశాను. గత 50-70 సంవత్సరాల్లో చేసిన మొట్టి ప్రయత్నం మేము చేస్తే రాలేశారు. ఎందుకని? అటు ఇటు విద్వేషకాలు వీళ్ళకి కావాల్సిన నరనన్న రాజకీయం కోసం, వీళ్ళ పదవుల కోసం విద్వేషం తగిలించడం. నేనేం చేశాను? తెలుగు జాతి ఒకటే, అన్నదమ్ముల సమస్యలు. ఎస్, తమ్ముడు కోపం వచ్చింది విడిపోతాను ఒక మాట మాట్లాడాడు, పట్టుకోవాలి. మనం కోరుతున్నాం అదే మీరు. అందుకని ఏదైతే జగదీష్ రెడ్డి గారు గవర్నీలో అని చెప్పారో ఒక మాట కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన మిగులు జలాలు కాదు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి అనే మాట అవాస్తవం అని ఆయన అంటే మాత్రం అది చాలా అవాస్తవపూరితమైన ప్రజల్ని తప్పుదారి పట్టించే మాట. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ పోలవరం దగ్గరికి వద్దాం. పోలవరం కట్టడం వల్ల ఏదైతే భద్రాచలం గుడి ఉందో దానికి మొత్తం ముప్పు ఉంది అని ఏదైతే గతంలో మనం విన్నాం, ఇది ఇందులో ఎంతవరకు వస్తుందని అంటారు సార్? డెఫినెట్ గానండి. నాకు తెలిసి
భద్రాచలము శ్రీరామచంద్రమూర్తి వారి గుడి ఏదైతే ఉందో ఇప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడల్లా అది చాలా వరకు యువతల కింద భాగాలు చాలా మునిగిపోతూ ఉంటాయి. ఇప్పుడే మునుగుతున్నాయి. ఓకే. అందువలన మిగతాది ఉన్నప్పుడు డెఫినెట్ గా కొంత ఇబ్బంది ఉంటుంది. దానికి మనం ఏదైనా కట్టడం కానీ ఏదో ఒక కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ గా మన కూడా భద్రాచలాన్ని స్టేట్ గవర్నమెంట్ చేయాలంటారా దానికి ఏమన్నా, లేకపోతే సెంట్రల్ నుంచి నిధులు లేదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కట్టి ఇవ్వాల్సి అవసరం ఉంటుంది. ఓకే. మ్యాండేటరీ. ఎందుకంటే ఎంబార్క్మెంట్ ఏదైతే మనం ఒరిస్సాకి చేసిస్తున్నామో ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ మేబీ ఇట్ మేడ్ కాస్ట్ 100 crores మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఉంది. కానీ దానికోసం ఇవాళ కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం నిన్నదో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. భద్రాచలం ఏదైతే ఈస్ట్ గోదావరికి సంబంధించిన ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ఉన్నప్పుడు కంచెలగోపని ఎన్న ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉందండి. అది కాకుండా ఎప్పటి నుంచో 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి 17 చదవండి 350 సంవత్సరాల నుంచి కూడా అది తెలంగాణలో భాగం కాదు, నైజాం స్టేట్ లో భాగం కాదు. ఈ నైజాం స్టేట్ ఏదైతే ఉందో దాంట్లో భాగం కాదు, అది ఆంధ్రప్రదేశ్ లోనే ఈస్ట్ గోదావరిలో భాగంగా ఉంది చాలా కాలం. అది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ గురించి అక్కడ బడ్జెట్ సరిగ్గా లేదు, భద్రాచలం నుంచి ఖమ్మం జిల్లాకు బిడ్ చేశారని చెప్పి అది టెంపరీగా భద్రాచలం డివిజన్ ని విభాగాన్ని దీంట్లో కలిపారు. ఇంకా దాంట్లో ఉండే 4 మండలాలు భద్రాచలం, చర్ల, వాజేడు, వెంకటాపురం లాంటి మండలాలు, ఈ మండలాలు తూర్పు గోదావరికి చెందిన మండలాలు వాళ్ళు తెలంగాణ కలిపేశారు. ఇంక్లూడింగ్ తాలిపేరు రిజర్వాయరు, ఇప్పుడు మన జలపాతాలు కూడా బొగతా జలపాతం, ఇవన్నీ కూడా ఆ రోజు ఈస్ట్ గోదావరికి సంబంధించిన ప్రాంతాలండి. ఇది వాస్తవం. ఇది ఇవాళ అందువల్ల అదొక వాస్తవం తెలుసుకోవాలి. అంతేగాని 7 గ్రామ మండలాలు పనిచేశారు, కలిపేశారు, భద్రాచలం సీలేదు, అవన్నీ కూడా ఈస్ట్ గోదావరికి సంబంధించిన ప్రాంతం. అది నైజాం ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని ప్రాంతం, నైజాంగా అంటారు కదండి అప్పుడు. అందువల్ల తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో కూడా లేవండి. విభాజిత హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణరావు గారు పాలించిన రాష్ట్రంలో కూడా లేవండి. అందువలన ఇది వాస్తవాలు చాలా మంది తెలియదు. బట్ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ నేను వెళ్ళాను, అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్తా, అక్కడ కానీ నిజాం మహబూబ్నగర్లో కానీ హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాను. నాకు తెలుగు జాతి మొత్తం కావాలి. అంటే అటో ఇటో హీరో అవ్వాలన్నమాట. ఆటోలను తిట్టాలి, ఎవరిని తిట్టాలి, అవతలని గుర్తు ఇది తిట్టం కాక తెలుగు జాతిని కొట్టు చేసి నాశనం చేసే యత్నాలు ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు? అది నాకు అర్థం కావట్లేదు. ఏం కావాలి? పదవులు సంపాదించుకున్నారు, అన్ని సంపాదించుకున్నారు, కూర్చున్నారు, మంచి మాటలు మాట్లాడుకుని ఎంతకాలం బతుకుతామా? ఎంతకాలం విద్వేషం తగిలిస్తారు? అది తోడు తెలుగు ప్రజల మధ్యన. ఇంకోటి కూడా అడుగుతున్నాను గవర్నీలు జగదీష్ రెడ్డి గారిని అండ్ వారి మిత్రుల్ని, వాళ్ళు మీ నోర్లు ఎందుకు మోగబడినాయి? ఒక విషయంలో తెలంగాణకు 1 కోటి రూపాయలు రైల్వే బడ్జెట్ పెంచారు. దానికి మీరందరూ అంటే చాలా మంది పండుగ చేసుకుని, మీ బీజేపీ వాళ్ళు అందరూ పండుగ చేసుకున్నారు, చాక్లెట్ పంచి పెట్టుకున్నారు, అసలు చాలా రోజులు ఎగరేశారు అని చెప్తున్నారు వార్తలు. మరి ఒక రికార్డ్ బడ్జెట్ అని పత్రికలో వచ్చింది, నేను చూశాను, మీరు పత్రికలో వచ్చింది. కానీ మనకి 1 కోటి రూపాయలు పెంచి తెలంగాణ కంటే నా తెలుగు జాతికి పెంచి మహారాష్ట్రకి 7,000 కోట్ల పైన, గుజరాత్కి 8,470, అంటే తెలంగాణ మీద 8,000 రెట్లు, 7,000 రెట్లు. మరి 7,000 రెట్లు కదా, 1 కోటికి 7,000 అంటే 7,000 రెట్లు అక్కడ పెంచితే మొత్తం ఈ సంవత్సరం తెలంగాణకు 5,270 5,238 కోట్లు ఎంతో విధించి గుజరాత్ కి మహారాష్ట్ర కలిపి 40,000 కోట్ల పైన ఈ సంవత్సరం 25-26 ఇస్తే మీ నోర్లు ఎందుకు పెగలలేదండి? నేను నా వాదన గవర్నర్ హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి, కేసీఆర్ గారికి, ఆ రోజు ఉద్యమ నేతలు ఎవరున్నారో శ్రీనివాసరెడ్డి గారికి అందరూ చూపించండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మాలాంటి ఒక ఉద్యోగ లాంటి చెత్త నాయకుడి కంటే వాళ్ళు తమ ప్రాంతం కోసం నిజాయితీగా కష్టపడ్డారు. ఐ రెస్పెక్ట్ దెమ్ అప్ టు దట్ ఎక్స్టెంట్. తిట్టిందని కాదు. కానీ నేను అడుగుతున్నాను, నేను చెప్పింది మీరు నోర్లు ఎందుకు మూగపడిపోయినాయి? ఎందుకంటే బీజేపీ మీద ఎందుకు మాట్లాడిపోతున్నారు? పక్కన ఆంధ్రప్రదేశ్ తోటి తెలుగు ప్రజల మీద విషం కురిపించే బదులు అందరిని అంటలేదండి, కురిపించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎందుకని మాట్లాడుతున్నారు? తప్పు కదండి ఇది. దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి, మంచిది కాదు. ఇది 40,000 కోట్లు కాకుండా ఇంకొక 41,000 కోట్లు కాకుండా ఇంకో 19, అంటే 60,000 కోట్ల రూపాయల మోడీ గారు ముద్దులు రైలు ఒకటి వేసుకుంటున్నారు గుజరాత్కి, అమ్మాయికి. దానికి మొత్తం అంటే ఈ సంవత్సరం 60,000 కోట్లు ఆ ముద్దులు దానికి ఖర్చు పెట్టుకుని తెలంగాణకి 5,300 కోట్లు ఇస్తే ఎందుకు పండుగ చేసుకున్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా కెన్బట్టో ప్రాజెక్ట్ ఇచ్చి, అవతలేమో తుంగభద్ర మీద ఆ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు బెబ్బడి ఇచ్చి ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కానీ లేదా ఇంకో నేషనల్ ప్రాజెక్ట్ తెలంగాణ ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నోరు పెరగట్లేదు? కేసీఆర్ గారు తిప్పలు పట్టి రమణ గారిని పట్టుకుని ఆర్బిట్రేషన్ పెడితే అక్కడిని తరలించేస్తే ఎందుకు మాట్లాడట్లేదు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసేస్తే ఎందుకు మాట్లాడట్లేదు? బయ్యాల ఉక్కు ఫ్యాక్టరీకి అటకెక్కి ఇచ్చేస్తే ఎందుకు మాట్లాడట్లేదు?
తెలంగాణకి కావాల్సిన ఈవెన్ బడ్జెట్ లో నిధులు కంటే ఏడిపిస్తా ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? నేను మాట్లాడిన తప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్కి అయితే నమ్మక ద్రోహం ఏమైనా చేస్తుంది బీజేపీ. విశాఖ ఉక్కును అమ్ముతుంది. ఇప్పుడు మీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు గట్టిగానే మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కోసం, లేదా ఇబ్బంది నా ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇస్తున్నారు కవిత గారు కూడా. సో వాట్, హరీష్ రావు గారు కూడా ఒకసారి కేటీఆర్ గారు కూడా చెప్పారు. సంతోషం, మేము సింగరేణి కాలేజీని కాపాడుకుని మాలాంటి వాళ్ళు మద్దతు ఇస్తాం. ఎంత మద్దతు 1% మద్దతు ఇష్యూ అని కాదండి, స్వచ్ఛతగా ఆనెస్ట్ గా చెప్తున్నాం. తెలుగు జాతి బాగుండాలి. 13.5 కోట్లు అంటే మీరందరూ వెళ్ళి పైరాలతో నేను బాగుంటాను, వాళ్ళకి 4 అడుగులు తక్కువ వస్తే తేడా వచ్చేస్తున్నాను 9 పక్కన పెట్టి ఏంటంటే నాకు అర్థం కాదు. దాన్ని పెంచుకోండి. ఇంకా వాటర్ అవైలబిలిటీ అన్నారు, వాటర్ అవైలబిలిటీ సస్టైనబిలిటీ ఇండెక్స్ తీసుకోండి ఇంకో దగ్గర నుంచి. అబ్సల్యూట్లీ నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్. దయచేసి గమనించండి, ఆంధ్రప్రదేశ్ మీద తోటి ప్రజల మీద విద్వేషం తగిలించొద్దు. మీరు వాళ్ళు మాట్లాడారు, కొంతమంది మిత్రులు దొబ్బిపోతున్న ఆంధ్రప్రదేశ్ మన మీటింగ్ లో మాట్లాడారు. అక్కడ కొంతమంది ఎక్కువ మంది మాట్లాడారు. ఉద్యోగ నాయకుడు తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడారు, తప్పులు మాట్లాడారు. నిర్ద్వందంగా ఖండించిన దుర్మార్గం. వాళ్ళు తెలంగాణ కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలని కోరుకునేవాడిని. ఎస్, ఐ స్టాండ్ బై దట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మైకాన్ పాలిటిక్స్ ధన్యవాదాలండి.